ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అన్నారు. దళితుల హక్కుల అణిచివేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. మాలల హక్కులను కాపాడుకునేందుకు అఖిల భారత మాల సంఘాల జేఏసీ కృషి చేస్తుందని తెలియజేశారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం గాంధీనగర్ లో ఒక హోటల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దళితుల హక్కుల అణిచివేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. మాలల హక్కును కాపాడుకునేందుకు అఖిల భారత మాల సంఘాల జేఏసీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, న్యాయ విరుద్ధమని, సామాజిక విరుద్ధమని ఇప్పటికే న్యాయ పోరాటం మొదలుపెట్టామని అన్నారు. డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన కార్యక్రమానికి లక్షలాది మాలలు హాజరై ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలి, లేనిచో మాలలు క్షేత్రస్థాయిలో ఉద్యమించడానికి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఉద్యమిస్తుందని ఆయన తెలియజేశారు. వర్గీకరణ మరి క్రీమీ లేయర్ అనేటటువంటిది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఆగస్టు 1 వచ్చినటువంటి జడ్జిమెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తున్న విషయం మీకు అందరికి తెలిసిందే. దీని మీద కమిషన్లు వేశారు. మరి అలాగే డేటా కరెక్షన్ చేస్తున్నారా అని చెప్పి అంటున్నారు. కానీ అన్నింటిలో కూడా లోపాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవి చెల్లదు, వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈవి చెన్నయ్య కేసులో మరి ఉన్నటువంటి ఆర్టికల్ 341 ప్రకారంగా ఉన్నటువంటి కులాలను వర్గీకరణ చేయకూడదని ఆ కేసులో చెప్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి జడ్జీలు చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదే రాష్ట్రాలకు అధికారం ఉంది కాబట్టి చెయ్యండి అని ఏం చెప్పలేదు. వాళ్ళు చెయ్యండి కాదు, మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే చేసుకునే అధికారం రాష్ట్రాలకి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈవి చెన్నయ్య గారి కేసులో అన్ని అంశాలని చాలా మరి కూలంకషంగా చర్చించిన మీదటే తీర్పు ఇచ్చారు. అది మాకు ఆమోదయోగ్యం. కానీ ఈ తీర్పులో సరిగా జరగలేదు. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. దీని మీద మళ్ళీ ఫర్దర్ అప్పీల్కి వెళ్తాం. కాబట్టి ఇది ఫైనల్ జడ్జిమెంట్ ఏమి కాదు. ఫుల్ బెంచ్కి రిఫర్ చేయాలి. మరి రేపు చట్టం చేస్తే దానికి ఛాలెంజ్ చేస్తాం. చేయకముందే ఇప్పుడు ఛాలెంజ్ చేశాం. ఆర్ఆర్ మిశ్రా కమిషన్ నియామకమే చెల్లదని చెప్పి హైకోర్టులో రిట్ వేశాం. అలాగే సోషల్ ఆడిట్కి ఇచ్చినటువంటి డేటా ఏదైతే అప్లోడ్ చేశారో ఆ అప్లోడ్ చేసినటువంటి డేటాలో తప్పులు తడక అని చెప్పి మేమంతా కూడా ఆల్రెడీ కేసు వేయడం జరిగింది. ఈ కేసు విచారణకు వస్తుంది, ఇంకొక వారంలో వస్తుంది. ఆల్రెడీ 2-3 సార్లు అడ్జర్న్మెంట్ అయింది, మళ్ళీ విచారణకు వస్తుంది. ఈ డేటా ఎలా తీశారు? మీరేమన్నా డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేశారా? మీ కులం ఏంటని అడిగారా? మీ కుల ధృవీకరణ పత్రాలను చూశారా? ఏమీ లేకోకుండా వీడు క్రిస్టియను, వాడు హిందూ, వాడు మాల కాదు, వీడు మాదిగా, లేదా అట్లా మాలల్ని మాదిగలుగా, కమ్మ వాళ్ళని మాదిగలుగా, బీసీలని మాదిగలుగా, మాదిగ జనాభా పెంచి మాదిగలకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని తప్పులు చేస్తుంది. కాబట్టి మేము చూస్తూ ఊరుకోలేము. కాబట్టి దీని మీద కేసులు వేశాం. ఈ యొక్క సర్వే చెల్లదు. ఈ డేటా ప్రకారంగా రిజర్వేషన్ చేయటం, వర్గీకరణ చేయటం కుదరదు. అసలు వర్గీకరణే కుదరదు. ఎందుకంటే వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం. అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆర్టికల్ 341 షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి వాటా మాత్రమే మాకు ఆమోదయోగ్యం. విభజన కుదరదు. నిలువున ఏబిసిడీలుగా విభజించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. సపోజ్ నాకు 15% రిజర్వేషన్ ఉంది రాజ్యాంగం ప్రకారంగా, మీరు దాన్ని 5%, 6% తగ్గిస్తే నా రాజ్యాంగ హక్కును మీరు తగ్గించట్లేదా?